ప్రేమించిన నివాస్ ఇంటి నుంచి తప్పించుకుని బస్సెక్కి పెనుగొండకు చేరుకుంటుంది సవిత. అసలు నివాస్ ఇంటి నుంచి తప్పించుకురావాల్సిన అవసరం ఏమొచ్చిందో ముందు భాగాల్లో మీరు వినొచ్చు. శ్రోతలకు నమస్కారం. కథాపుస్తకంకి స్వాగతం. ఈరోజు మనం శ్రీమతి పద్మా దాశరథి గారు రాసిన జీవన గమనం అనే నవల 7వ భాగాన్ని వింటున్నాం. ఇక కథలోకి వెళ్దాం. అలా పెనుగొండ బస్టాండ్‌లో బెంచి మీద కూర్చున్న నేను, నాకు తెలియకుండానే చిన్నపాటి కునుకులోకి జారిపోయాను. దాదాపు గంట తర్వాత కళ్ళు తెరిపిళ్ళు పడ్డాయి. నోరు దాహంతో ఎండిపోయింది. ఇందాకటి నీళ్ల బాటిల్ ఖాళీ అయిపోయింది. కడుపు ఆకలితో లుంగచుట్టుకుపోతోంది. మెల్లగా లేచి బస్టాండులోని షాపులో 2 బిస్కెట్ ప్యాకెట్లు, మరో 2 నీళ్ల సీసాలు కొనుక్కున్నాను. తిరిగి వచ్చి మంచినీళ్లు తాగేసి ఒక బిస్కెట్ ప్యాకెట్ తినేశాక మనసు పొట్ట స్థిమితపడ్డాయి. అప్పుడు గమనించాను, బస్టాండు ఆ చివర నుంచి ఎవరో ఇద్దరు మగవాళ్లు నన్నే గమనిస్తున్నారు. రేగిన నా జుట్టు, ఎండకు కమిలి వాడిపోయిన నా మొహం, బస్టాండులో ఒళ్ళు తెలియకుండా నిద్రపోయిన నా వాలకం, వాళ్ళల్లో ఏదో కుతూహలాన్ని రేకెత్తించి ఉండాలి. లేదా అనుమానాన్నైనా కలగజేసుండాలి. నా చూపులు వారిపై పడగానే వాళ్ళు కూర్చున్న బెంచీ మీద నుంచి లేచి మెల్లగా నా వైపు అడుగులు వేస్తున్నారు. వెంటనే నిటారుగా కూర్చున్నాను. సిమ్ లేని నా ఫోన్ తీసుకుని ఏవో నెంబర్లు నొక్కి నవ్వుతూ ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతున్నట్టు నటిస్తున్నాను. వాళ్ళు ఇద్దరూ జంకి కాస్త వెనకకి తగ్గినట్టు అనిపించింది. ఇంతలో నా ముందు ఉన్న ప్లాట్ఫామ్ మీద ఒక బస్సు ఆగింది. దానిపై కర్నూలు అని బోర్డుంది. నాకు ప్రాణం లేచొచ్చింది. కర్నూలు పేరు నాకు బాగా తెలుసు. మా కాలేజీలో చాలామంది కర్నూలు నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఊరు కూడా పెద్ద ఊరు. ఎటూ కాని ఇలాంటి ఊర్లకన్నా కర్నూలు వంటి ఊరైతే నాకు క్షేమం అనిపించింది. వెంటనే నా చెప్పుల కవరు, సూట్ కేసు తీసుకుని కర్నూలు బస్సు ఎక్కేశాను. ఆ మగవాళ్ళిద్దరూ కాస్త ఆశాభంగానికి గురై ఇక పోదాం పదరా అన్నట్టు ఒకరి భుజాల మీద ఒకరు చేతులు వేసుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. అంటే వీళ్ళు ప్రయాణికులు కాదన్నమాట. ఒంటరి ఆడపిల్లల్ని ఏదో ఒక రకంగా మాయ చేసే మహామాయగాళ్లన్నమాట. ఒళ్లంతా భయంతో కొద్దిగా ఉణికింది. టికెట్ తీసుకున్నాను. ఇలా నా ప్రయాణం కర్నూలు వైపు మొదలైంది. నేను ఎక్కిన బస్సు ప్రతి స్టాపులోనూ ఆగుతూ కర్నూలు చేరేసరికి దాదాపు రాత్రి 9 గంటలవుతోంది. అది పెద్ద బస్టాండు. బస్టాండు నిండుగా దేదీప్యమానంగా వెలుగుతున్న లైట్లు, ఇంకా జనంతో కళకళలాడుతున్న ఆ ప్రదేశాన్ని చూస్తే నాకు కొండంత ధైర్యం వచ్చింది. ఇక మేం కదలమని మొరాయిస్తున్న నా పాదాలను బలవంతంగా ఈడ్చుకుంటూ అలాగే ముందుకు నడిచాను. బాగా వెలుగులో ఉండి ఫ్యాను కింద ఉన్న బెంచీ ఒకటి వెతుక్కుని దాంట్లో కూలబడ్డాను. ఆ బెంచీ చివర ఎవరో ఒక మగమనిషి కూర్చొనున్నాడు. అతను తప్ప ఇంకెవ్వరూ లేరు. అతనికి నాకు మధ్య నా లగేజీ పెట్టి కాస్త విశ్రాంతిగా కూర్చున్నాను. కాళ్ళు పైకెత్తి కూర్చుందామంటే నా కాళ్ళు దానికి సహకరించలేదు. కాసిని మంచినీళ్లు తాగి స్థిమితపడ్డాను. అప్పుడు నా ముందు ఉన్న ప్రశ్న ఒక్కటే. ఇక నేనేం చెయ్యాలి? ఓటమిని అంగీకరిస్తూ తల వంచుకొని అమ్మానాన్నల ముందు నిల్చోడమా? ఆ ఊహకే నాలోని అణువణువు ఎదురు తిరుగుతోంది. నేనేమిటో నిరూపించుకోవాలి. అందరూ నా వైపు తలెత్తి చూడాలి. వాళ్ల ముందు నేను తలదించుకొని నిలబడకూడదు. ముందుగా నా చదువు పూర్తి చెయ్యాలి. ఆ పని నేను అదే కాలేజీలో హైదరాబాదులో చెయ్యలేను. నా చదువు పూర్తి చేయడానికి మరో 2 సెమిస్టర్స్ ఉన్నాయి. ఫీజులు, నా ఖర్చులు ఉంటాయి. లేదు, ఒక సంవత్సరం నా చదువుకి బ్రేక్ ఇచ్చి ఏదైనా ఉద్యోగం చేసుకుంటూ కొంత డబ్బు దాచుకొని ఆ తర్వాత చదువు కొనసాగిస్తే? ఈ ఆలోచన నాకు అద్భుతంగా తోచింది. ఇంతలోనే నా మనసు పక్కుమని నవ్వింది. ముందు ఈ రాత్రికి నీకు ఆశ్రయం వెతుక్కో చాలు. ఆ తర్వాత నీ కాళ్ల మీద నువ్వు నిలబడదుగాని అంటూ వెటకారం చేసింది. నేను నిలువునా జావగారిపోయాను. నిజమే కదా! నిలువ నీడ కూడా లేని నేను నా చదువు గురించి ఆలోచిస్తున్నాను. ఉద్యోగం గురించి ఆలోచిస్తున్నాను. ఎంత సిల్లీగా ఉంది! నా ఆలోచనలలో పడి నేను నా పక్కన కూర్చున్న వ్యక్తి గురించి మరచిపోయాను. సుమారు 25 వయసులో ఉన్న ఆ అబ్బాయి నా వైపు అప్పుడప్పుడు తేరిపార చూడడం గమనించాను. నాకు ఆ చూపులు ఎందుకో ఇబ్బంది కలిగించాయి. కాస్త భయాన్ని కూడా కలిగించాయి.
ఇదే ఇంతకు ముందరి సవితను అంటే 10 రోజుల ముందరి సవితను అయితే, "ఏమిటి అలా చూస్తున్నారు? నేను ఇంతకు ముందే మీకు తెలుసా?" అని నేరుగా, నిజం చెప్పాలంటే కాస్త పెంకిగా అడిగేదాన్ని. ఆ ధైర్యం ఇప్పుడు ఏమైందో? నా వైపు ఎవరన్నా చూస్తుంటేనే చాలా కంగారుగా అనిపిస్తోంది. అతని చూపులు తప్పించుకుంటూ పైకి లేచాను. దూరంగా ఉన్న మరో బెంచీ మీద కూర్చుందామని మెల్లగా ముందుకు నడవబోయాను. ఇదేంటి? నా అడుగులు కదలవే? కాళ్ళు నేలకి అంటుకుపోయాయా? తల గిర్రున తిరుగుతోంది. కడుపులో నుంచి వాంతి తన్నుకొస్తోంది. ఆపుకుందామని నోటికి నా చున్నీని అడ్డుపెట్టుకుంటూ విశ్వప్రయత్నం మీద రెండడుగులు ముందుకు వేశానో లేదో భళ్ళున వాంతయింది. నాకు కళ్ళు తిరుగుతున్నాయి. కళ్ళు చీకట్లు కమ్ముకుంటున్నాయి. నన్ను నేను నిలదొక్కుకోడానికి ఎదురుగా లేని ఆధారం దేనికోసమో చేతులతో తడుముతూ, వెతుక్కుంటూ నేలమీదకి వాలిపోబోతున్నాను. ఇంతలో ఎవరివో 2 చేతులు నన్ను బలంగా పట్టుకొని ఆపాయి. నా భుజాల చుట్టూ చేతులు వేసి నన్ను బలంగా పొదవి పట్టుకున్నాయి. నేను నా స్పృహను కోల్పోతూనే "వదలండి! నన్నొదలండి!" అని అస్పష్టంగా అంటూ ఆ చేతుల పట్టునుంచి బయటపడాలని విఫల యత్నం చేశాను. కానీ నా ప్రయత్నం ఫలించలేదు. గాడ్! మీ ఒళ్ళు జ్వరంతో కాలిపోతోంది. ముందిలా కూర్చోండి అనే మృదువైన మాటలు నా చెవిన పడ్డాయి. నన్ను మెల్లగా నేను లేచిన బెంచీ మీదే పడుకోబెట్టాయి ఆ చేతులు. నాకు అంతవరకే గుర్తుంది. ఆ తర్వాత నేను పూర్తిగా స్పృహ కోల్పోయాను. అయ్యో! సవిత మళ్ళీ ఇంకొకళ్ళ చేతుల్లో బందీ అవ్వబోతోందా అని టెన్షన్ పడుతున్నారా? కొంచెం తీరిక చేసుకొని మిగిలిన ఈ భాగాన్ని కూడా వినేయండి, అర్థమవుతుంది. మళ్ళీ కథలోకి వెళ్ళిపోదాం. సడన్‌గా నాకు మెలకువ వచ్చింది. నేను కళ్ళు తెరిచి చూసేసరికి విశాలమైన మంచం మీద పడుకొనున్నాను. మంచం మీద మెత్తటి పరుపు, పరిశుభ్రమైన దుప్పటి పక్కగా వేసుంది. నేను పడుకున్న మంచం పక్కనే విశాలమైన కిటికీ ఉంది. దానికి ఆకుపచ్చటి కర్టెన్ కూడా వేసుంది. పక్క మీద నుంచి చప్పున లేవబోయాను. చెయ్యి చురుక్కుమంది. చూస్తే ఎడమ చేతికి సెలైన్ కనెక్ట్ చేయబడి ఉంది. సెలైన్ స్టాండు నా తల దగ్గరుంది. అయితే నేను హాస్పిటల్లో ఉన్నానా? నన్నెవరు తీసుకొచ్చారు? కొంపదీసి నివాస్ తాలూకు వాళ్ళు ఎవరైనా తెచ్చుంటారా? ఆ ఆలోచన రాగానే గుండె జల్లుమంది. మంచం మీద నుంచి చటుక్కున లేచి నిలబడ్డాను. చేతికి ఉన్న సెలైన్ కనెక్షన్ పీకైపోతుండగా నా ఒంటి మీద డ్రెస్సు మార్చి ఎవరో నైటీ వేసినట్టు గమనించాను. ఆ నైటీ నాదే. సెలైన్ కనెక్షన్ పీకడానికి ప్రయత్నిస్తూనే నా సూట్కేస్ కోసం గదంతా వెతికాను. ఎక్కడా కనబడలేదు. రూమ్ మధ్యలో ఒక రౌండ్ టీపాయ్ ఉంది. గదిలోకి వచ్చే ద్వారం పక్కన ఒక సోఫా వేసుంది. టీపాయ్ దగ్గర ఒక సింగిల్ సోఫా కూడా ఉంది. ఆ టీపాయ్ మీద ఏవో టాబ్లెట్లు, న్యూస్ పేపర్సు కనపడుతున్నాయి. హాస్పిటల్ వాతావరణంలాగా అయితే లేదు. ఇంతలో రూంలోకి ఎవరో వచ్చారు. కంగారుగా వెనక్కి తిరిగి చూశాను. తెల్లటి లాల్చీలో ఉన్న ఒక యువకుడు గదిలోకి ప్రవేశించాడు. పక్క మీద నుంచి లేచి నిలబడి సెలైన్ కనెక్షన్ పీకేయడానికి ప్రయత్నిస్తున్న నన్ను చూసి 2 అంగల్లో నా దగ్గరికి ఉరికి వచ్చాడు. నా 2 చేతులను తన చేత్తో బలంగా పట్టుకొని, "మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతోందా?" అని కోపంగా అడిగాడు. నేను సమాధానం చెప్పలేదు. చెప్పాలని కూడా అనిపించలేదు. ఇతని ప్రశ్నకు సమాధానం చెప్పవలసిన అవసరం నాకు లేదు అని అనిపించింది. అతని వైపు కోపంగా చూస్తూ అలాగే మొండిగా నిలబడున్నాను. రెప్ప వేయకుండా నా మొహంలోకి చూసిన అతను ఉన్నట్టుండి నవ్వాడు. "మీరు సెలైన్ పీకేసుకోలేరు. నేను అడ్డుపడతాను. మీరు నిన్న రాత్రి బస్టాండ్‌లో వామిట్ చేసుకొని కళ్ళు తిరిగి పడిపోయారు. మీ వెంట ఎవ్వరూ లేరు. మనిషి చూస్తే మొహం కమిలిపోయి, పాదాలన్నీ వాచిపోయున్నాయి. నేను వెంటనే మిమ్మల్ని మా ఇంటికి తీసుకొచ్చాను. మాకు బాగా స్నేహితుడైన డాక్టర్ గారొచ్చారు. మీకు జ్వరం తగ్గడానికి, పాదాల గాయాలు తగ్గడానికి ఇంజెక్షన్ ఇచ్చారు. రాత్రంతా సెలైన్ పెట్టాం. ఇదిగో ఇదే ఆఖరి బాటిల్. అయిపోతే మీరు లేచి నడవచ్చు. ఓపికుంటే పరిగెత్తచ్చు కూడా. అప్పటి వరకు మీకు ఫ్రీడమ్ లేదు" అని నవ్వుతూ చెప్పినట్టు ఉన్నా ఆ మాటల వెనక అతని నిర్ణయం ఒక శాసనంలాగా వినపడింది నాకు. నాకు ఒక్కసారిగా రిలీఫ్ అనిపించింది. మెల్లగా బెడ్ మీద కూర్చున్నాను. "గుడ్ గర్ల్" అంటూ చిరునవ్వుతో నా చేతులు రెండిటినీ తన గుప్పెటలోంచి వదిలేశాడు అతను. చెదిరిపోయిన సెలైన్ కనెక్షన్‌ని సరిచేశాడు. "ఇప్పుడు నేను ఎక్కడున్నాను?" అనడిగాను.
చెప్పాను కదా, మా ఇంట్లో ఉన్నారు అని నవ్వుతూనే చెప్పాడు. నాకు నయమైపోయింది కదా, ఇక నేను వెళ్ళిపోతాను అంటున్న నా గొంతు అంత బేలగా ధ్వనించటం నాకే ఆశ్చర్యం అనిపించింది. నా తల పక్కన సెలైన్ స్టాండ్ దగ్గర ఉన్న అతను తల తిప్పి నా వైపు చూశాడు. సారీ, ఇప్పుడు మీరు ఎక్కడికి కదలడానికి లేదు. డాక్టర్ గారి స్ట్రిక్ట్ ఆదేశాలివి. ఒక 2 రోజులు విశ్రాంతి తీసుకున్న తర్వాత మీరెక్కడికైనా వెళ్ళొచ్చు. అప్పటి వరకు నేను చెప్పింది మీరు వినవలసిందే అంటూ అతను కఠినంగా పలికాడు. నేను ఏమీ మాట్లాడకుండా కళ్ళు మూసుకున్నాను. అంతలోనే అతని గొంతు కాస్త మృదువుగా పలికింది. మీరు ఏమీ భయపడక్కర్లేదు. మరో గంటలో మీకు తోడుగా మా అమ్మగారొస్తారు. నేనే పిలిపిస్తున్నాను. నేను నా పనుల మీద బిజీగా ఉంటాను. మిమ్మల్ని కనిపెట్టుకుని మీ దగ్గరే ఉండడానికి నాకు టైం ఉండదు అంటూ చెప్పుకొచ్చాడు. ఆ మర్నాడు నేను బాగా కోలుకున్నాను. నార్మల్ అయ్యాను. నా పాదాల వాపులు తగ్గాయి. జ్వరం లేదు. అన్నీ మామూలుగా తినగలుగుతున్నాను. గోకుల్, అదే, జ్వరంతో పడిపోయిన నన్ను కాపాడి ట్రీట్మెంట్ ఇప్పించిన అతని పేరు గోకుల్. వాళ్ళ అమ్మగారొచ్చాక నాకు చాలా హాయిగా అనిపించింది. వాళ్ళ అమ్మగారి పేరు ఇందిర. మరీ పెద్ద వయసేం కాదు ఆవిడిది. నన్ను చాలా అభిమానంగా చూశారు. వేళకి మందులిచ్చారు. పళ్ల రసాలు, జావలు ఇచ్చారు. రుచికరమైన భోజనం పథ్యం పాటిస్తూ పెట్టారు. ఆవిడొచ్చాక గోకుల్ నాకు ఎక్కువ కనపడలేదు. అతను కనపడకపోవడం నాకు హాయిగా ఉంది. నేను ఉన్నది గోకుల్ వాళ్ళ ఇల్లే. చాలా పెద్ద ఇల్లు. ఇంటి చుట్టూ బోలెడన్ని పూల చెట్లున్నాయి. వెనకాల పెరటివైపైతే మామిడి, జామ, సపోటాల వంటి పళ్ళ చెట్లతో పాటు మల్లెపందిరి కూడా ఉంది. గోకుల్ తల్లిదండ్రులు అక్కడికి దగ్గర్లో ఉన్న వాళ్ళ పల్లెటూరులో ఉంటారట. అక్కడ వాళ్ళకి బోలెడంత వ్యవసాయంతో పాటు వాళ్ళ వంశీకులు కట్టించిన వేణుగోపాలస్వామి గుడి ఉందిట. ఆలయ బాగోగులు చూసుకుంటూ ఉంటారట. గోకుల్ అక్కడ సేంద్రియ వ్యవసాయం చేయిస్తూనే కర్నూలులో అచ్చమైన సేంద్రియ ఉత్పత్తుల్ని అమ్మే బిజినెస్ చేస్తాడట. అంతేకాకుండా పెద్ద సంఖ్యలో దేశీ ఆవుల పెంపకం చేస్తూ అచ్చమైన ఆవు పాలను, వాటి ప్రోడక్ట్స్‌ను అమ్మే వ్యాపారం కూడా చేస్తాడట. చాలా పెద్ద ఎత్తున ఆ వ్యాపారం జరుగుతుందిట. ఇందిరగారు వచ్చిన మర్నాటి సాయంత్రం నాకు పాలిచ్చి వాళ్ళిద్దరూ కాఫీ తాగుతున్నారు. వాళ్ళు ఇద్దరూ ఉండడంతో ఆ రోజు నా గురించి అడుగుతారేమో అని ఊహించాను. అనుకున్నట్టుగానే గోకుల్ మొదలుపెట్టాడు. "హ్మ్, ఇప్పుడు చెప్పండి. మీరు ఇంటి నుంచి ఎందుకు పారిపోయారు?" అని సూటిగా అడిగాడు. నేను మా ఇంటి నుంచి పారిపోలేదు. నాకంత అవసరం లేదు అంటూ నాకు తెలియకుండానే విసురుగా చెప్పాను. అయితే ఎక్కడి నుంచి పారిపోయి కర్నూలు చేరుకున్నారు? చూడండి సవిత గారు, పాదాలు బొబ్బలొచ్చేలా పరిగెత్తారు అంటే మీరు ఏదో పెద్ద ఆపద నుంచి బయటపడడానికే అని నాకర్థమైంది. అది ఎలాంటి ఆపదో నాకు తెలియనక్కర్లేదు. మీకు పెళ్లి కాలేదని నేను ఊహించాను. అదే నిజమైతే మీరు మీ అమ్మానాన్నలెక్కడుంటారో చెప్పండి. నేను తీసుకెళ్ళి మిమ్మల్ని దింపేసొస్తాను అన్నాడు గోకుల్. నేను మౌనంగా ఉండిపోయాను. మీరిలా మౌనంగా ఉంటే కుదరదు. మిమ్మల్ని కనిపెట్టుకొనుండడానికి నాకు టైం ఉండదు. మా అమ్మ వాళ్ళకి మా ఊర్లో బోలెడు వ్యాపకాలున్నాయి. అవన్నీ వదిలేసి ఇక్కడ ఉండడం కుదరదు. కాబట్టి మీరెక్కడికెళ్ళాలో చెప్తే జాగ్రత్తగా వదిలేసొస్తాను అంటున్నాడు గోకుల్. అతని మాట తీరే అంతేమో, కట్టే కొట్టే తెచ్చేలాగా మాట్లాడుతున్నాడు. నాక్కూడా కోపం వచ్చింది. నిస్సహాయ స్థితిలో ఉన్నానని, సహాయం చేశాడని అంత చులకనగా మాట్లాడతాడా? తనంటే ఏమనుకుంటున్నాడసలు? సర్రున లేచి నిలబడ్డాను. నా కోసం మీరు కనిపెట్టుకునుండవలసిన అవసరం లేదు. నేనే వెళ్ళిపోదామనుకుంటున్నాను. ఆ విషయం మీతో చెప్పాను కూడా. ఈ 2 రోజులు ఆశ్రయం ఇచ్చిన దానికి చాలా థాంక్స్. ఇదిగోండి, నాకైన ఖర్చులకి ఇది ఉంచండి. ప్రస్తుతం నా దగ్గర క్యాష్ రూపంలో లేదు అంటూ ఈ మాటలు చెప్తూనే వేలికి ఉన్న ఉంగరం తీసి మా మధ్య ఉన్న టేబుల్ బల్ల మీద పెట్టి లేచి నిలబడ్డాను. అతని మొహం కోపంతో ఎర్రబడింది. అలాగా, మీ బిల్లు సెటిల్ చేసి వెళ్తారా? అలాగే బయలుదేరండి. తక్షణం నేను పోలీసులకి మీ విషయం చెప్తాను. వాళ్ళే మిమ్మల్ని మీ ఇంటికి చేరుస్తారు అంటూ తన ఫోన్ చేతిలోకి తీసుకుంటూ అతను లేచి నిలబడ్డాడు. ఇందిరగారు ఇద్దరి చెయ్యి పట్టుకుని లాగి కూర్చోబెట్టారు. గోకుల్, నువ్వుండు. కాస్త నోరు మూసుకో. ఆడపిల్లలతో అలా కఠినంగా మాట్లాడితే తన మనసులోని బాధ, కష్టం ఎలా చెప్పుకుంటుంది? చూడమ్మా సవిత,
నీ అసలు సమస్య ఏంటో చెప్తే ఏం చెయ్యాలో అందరం ఆలోచిద్దాం. చేతిలో డబ్బు కూడా లేని స్థితిలో నిన్ను ఒంటరిగా బయటికి పంపడం మాత్రం జరగనే జరగదు. నన్ను నీ ఆప్తురాలిగా భావించి జరిగినవన్నీ నాకు చెప్పు. గోకుల్ ముందు నువ్వు చెప్పలేనివి, చెప్పుకోకూడని విషయాలేవన్నా ఉంటే వాడు బయటికెళ్తాడు అంటూ గోకుల్ని చూస్తూ అన్నారు. గోకుల్ మారు మాట్లాడకుండా లేచాడు. గుమ్మం వైపు 2 అడుగులు కూడా వేశాడు. గోకుల్లో నాకు నచ్చిన మొదటి అంశం, మొదటి క్షణం కూడా అదే. మీరు బయటికెళ్ళవలసిన అవసరమేం లేదు. నేను అంత తప్పు పనులేం చేయలేదు. మనుషుల్ని నమ్మడమే నేను చేసిన తప్పు. జరిగిన విషయం ఏమిటంటే, నేను నివాస్ అనే కాలేజీ అబ్బాయిని ప్రేమించాను అని భ్రమపడ్డాను అంటూ మొదలుపెట్టి జరిగిన విషయమంతా చెప్పేశాను. 2 నిమిషాల పాటు రూమంతా నిశ్శబ్దం ఆవరించింది. ఇందిరగారు, గోకుల్ ఇద్దరి మొహాలలో నా పట్ల చులకన భావం ఏమన్నా కనబడుతుందేమో అని బితుకుబితుకుమంటూ చూశాను. ఇందిరగారు ఒక్కసారిగా గతుక్కుమన్నట్టు అమ్మయ్యో అని నన్ను పొదవి పట్టుకుని దగ్గరికి తీసుకున్నారు. నాకు అచ్చు మా అమ్మ పట్టుకున్నట్టే అనిపించింది. గోకుల్ కళ్ళల్లో సెకనుపాటు కదిలిన భావం ఏమిటి? జాలిలా అనిపించింది. మరుక్షణంలో మామూలైపోయాడు. మీరు సేఫ్‌గా బయటపడ్డారు. మంచిది. ఇంకా నయ్యం. మీ మాటలతో ఆ నివాస్ మారిపోతాడు అనే భ్రమలో ఉండి, ఇంకా అక్కడే ప్రయత్నాలు చేస్తూ ఉండిపోలేదు. ఇప్పుడు ఇక మీ ఇంటికి బయలుదేరండి. అమ్మానాన్నలు మిమ్మల్ని చూసి చాలా సంతోషిస్తారు అన్నాడు. అతని మాటల్లో వెటకారానికి నాకు ఒళ్ళు భగ్గున మండింది. మా అమ్మానాన్నల దగ్గరికి నేను తప్పకుండా వెళ్తాను. కానీ ఇప్పుడు కాదు. నేనేంటో రుజువు చేసుకున్నాక వెళ్తాను అన్నాను. మీరేమిటో ఇప్పటికే ప్రూవ్ చేసేసుకున్నారుగా, ఇంకేం ప్రూవ్ చేసుకోవాలి అంటున్న అతని గొంతులో ఎగతాళి వినపడింది నాకు. అతని మొహం సీరియస్‌గా పెట్టినా మాటల్లో కాస్త అల్లరి వినపడింది. అతని వైపు రోషంగా చూశాను. అహా! నా ఉద్దేశం మీరు ఏ ఆపద నుంచైనా తప్పించుకోగల ధైర్యవంతులని రుజువు చేసుకున్నారు కదా అని అంటున్నానంతే అంటున్న అతని మాటల్లో ఈసారి ఎగతాళి ఏమాత్రం తగ్గలేదు. నాకు మళ్ళీ భగ్గుమంది. నేను కుర్చీలో నుంచి విసురుగా లేచి బయటికి నడవబోయాను. ఇందిరమ్మ గారు నన్ను చెయ్యి పట్టుకొని లాగి కూర్చోబెట్టారు. వాడి మాటలు నువ్వేం పట్టించుకోకు సవితా. వాడంతే. నేనడుగుతున్నాను చెప్పు. అమ్మానాన్నల దగ్గరకెళ్ళకుండా నువ్వేం చేయదలుచుకున్నావు? ఏం చెయ్యగలవసలు? అని ఆవిడ అడగ్గానే గోకుల్ కూడా తన రెచ్చగొట్టే మాటలు ఆపి వింటూ కూర్చున్నాడు. ఆంటీ, ఈ కాస్త పరిచయంతో మిమ్మల్ని ఆంటీ అంటున్నానని ఏమనుకోకండి. నేను మోసపోయాను కానీ మోసం చెయ్యలేదు. అవును, నమ్మాను. మనుషులని, వారిలోని నిజాయితీని, మంచితనాన్ని నమ్మాను. నమ్మావు కనుక మోసపోయావు అని ఎవరినీ నమ్మటం మానేలేదు. మోసపోయాను కానీ అసమర్థురాల్ని మాత్రం కాదు. పట్టుదల ఉన్న మనిషిని. నా తల్లిదండ్రుల మొహం నేను ఇప్పటి పరిస్థితుల్లో చూడలేను. చూడదలుచుకోలేదు కూడా. నేను నా చదువు పూర్తి చేసి ఒక స్థాయికి ఎదగాలి. నన్ను నేను నిరూపించుకొని, తలెత్తుకొని మా అమ్మానాన్నల ముందు నిలబడాలి. ఇలా తల వంచుకొని మాత్రం కాదు. మోసపోయినా నేను ధైర్యం కోల్పోలేదని నిరూపించుకోవాలి. అదే నా ధ్యేయం. మీరు నన్ను మూర్ఖురాలు అన్నా సరే అని ఆగాను. ఈ మాటలు చెప్తుంటే నాకు చివరలో కళ్ళనీళ్లు తిరిగాయి. చప్పున నా కళ్ళు తుడిచేసుకున్నాను. ఇదంతా బావుంది సవిత గారు. కానీ ఎలా చేస్తారు? చదువు పూర్తి చేయడానికి మరో 2 సెమిస్టర్స్ ఉన్నాయంటున్నారు. వాటి ఫీజులు, వాటి సంగతి కాసేపు పక్కన పెట్టండి. అదే కాలేజీలో చదివితే మీ పేరెంట్స్‌కి తెలిసిపోతుంది కదా! వేరే కాలేజీలో చదవాలంటే మైగ్రేషన్ తీసుకోవాలి. యూనివర్సిటీ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. మీ మనసులో ఉన్నది సాధించటానికి ముందుగా దాటాల్సిన హర్డిల్స్ ఇవి అంటూ నా మొహంలోకి కుతూహలంగా చూస్తున్నాడు గోకుల్. నా తల కిందకి వాలిపోయింది. నేను ముందు ఒక ఏడాది జాబ్ చేస్తాను. ఆ డబ్బు దాచుకొని తిరిగి చదువుకుంటాను అన్నాను. ఫక్కున నవ్వాడు గోకుల్. మీరు ఎంత అమాయకులో! ఆ నివాస్ మిమ్మల్ని ఎలా నమ్మించాడో నాకిప్పుడు అర్థమైంది. మీకిప్పుడు ఎవరన్నా ఏదన్నా ఉద్యోగం ఇచ్చినా జీతం ఎంతొస్తుందనుకుంటున్నారు? సాఫ్ట్‌వేర్ జీతంలాగా నెలకు ఏ 50,000 ఇస్తారు, నెలకి 40,000 సేవ్ చేసేద్దామనుకుంటున్నారా? ఏ 10,000, 15,000 జీతంతో ఉద్యోగంలో చేరితే మీకు నెలకి ఎంత ఖర్చవుతుంది? మీరేం సేవింగ్స్ చేస్తారు? ఎన్నేళ్లకి తిరిగి చదువుకుంటారు? ఈలోగా మీకు చదువు మీదున్న ఆసక్తి కాస్త నశిస్తుంది. కాస్త నేల మీద నిలబడి ఆలోచించండి సవిత గారు.
అంటూ సీరియస్గా చెప్పాడు గోకుల్. అతను చెప్పినవి అన్నీ నిజాలే. కానీ నా మొహం వైపే చూస్తున్న ఇందిరగారు నా చెయ్యి తన చేతిలోకి తీసుకుని నిమురుతూ చెప్పారు. ఆత్మవిశ్వాసం, ఏదైనా సొంతంగా సాధించి తనను తాను నిరూపించుకోవాలి అనే కోరిక, ఆశయం చాలా మంచివి సవితా. కానీ అవి తమ మూలాలను దెబ్బతీసేవిగా ఉండకూడదు. ఇప్పుడు నీ చదువు పూర్తి చేసి మంచి ఉద్యోగంలో చేరడం అనేది నీ ప్రాథమిక ఆశయం. ఈ ఉద్యోగాలు అవి చేసి డబ్బు కూడబెట్టి చదువుకోవడం అనేది వాస్తవ దూరం. కట్టుకున్న భర్త, కన్న పిల్లల దగ్గరైనా ఆత్మాభిమానం, తల వంచకపోవడం ఉండొచ్చు కానీ, కన్న తల్లిదండ్రుల దగ్గర మాత్రం తల వంచటంలో ఔన్నత్యమే ఉంటుందమ్మా. చిన్నతనం ఉండదు. మీ అమ్మానాన్నల దగ్గరికి నిన్ను నేను దగ్గరుండి తీసుకెళ్తాను. కనీసం ఒక్కసారి వాళ్ళకి కనపడి, నీ ఆశయం గురించి చెప్పి, అప్పుడు నువ్వనుకున్నది చెయ్యి సవితా. ఒక్కసారి ఆలోచించు అంటున్న ఇందిరగారి మాటలకి నాకు మనసు కరిగి నీరయ్యింది. కళ్ళ వెంట నీళ్లు కారిపోయాయి. కానీ నా మనసు నా ఓటమిని అంగీకరించటం లేదు. తల వంచుకొని కళ్ళనీళ్లు కారుస్తున్న నన్ను చూసి, సరే, మీరనుకున్నట్టే చెయ్యండి. కానీ ముందు మీరు చెయ్యాల్సిందేంటో ఒక్కసారి ఆలోచించండి అంటూ అనునయంగా అన్నాడు గోకుల్. ముందు మైగ్రేషన్‌కి అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత ఫీజుల విషయం ఏం చెయ్యాలనుకుంటున్నారు? అంటూ సూటిగా అడిగాడు. నా దగ్గర కాస్త బంగారం ఉంది. ఇక ఖరీదైన డైమండ్ ఉంగరం కూడా ఉంది అంటూ మెల్లగా చెప్పాను. ఆ డైమండ్ ఉంగరం నేను పెట్టిన హాస్పిటల్ ఖర్చులకి ఇందాకే నాకిచ్చేశారుగా. ఇప్పుడు అది నాది. ఆ ఉంగరం కాకుండా మీ దగ్గర ఎంత బంగారం ఉందో లెక్క చెప్పండి అంటూ టీజింగ్గా అన్నాడు. టైం చూసి దెబ్బ కొట్టాడు అనుకొని పళ్ళు కొరుక్కున్నాను. పోనీ ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటే? ఉత్సాహంగా అన్నాను. హలో మేడం, పగటి కలలు ఆపండి. ఎడ్యుకేషన్ లోన్‌కి మీతో పాటు మీ ఫాదర్ కూడా సంతకం చెయ్యాలండోయ్. లేకపోతే బ్యాంకుల వాళ్ళు ఒప్పుకోరు. మళ్ళీ అతని గొంతులో అదే టీజింగ్. హిన్నేసి రూల్స్ చెప్తున్నారు. ఇంతకీ తమరేం చదివారో? విసుగ్గా వెటకారం కలిపి మరీ అడిగాను. నేనా? ఏదో ఎంటెక్ చేశాలేండి ఖరగ్పూర్ ఐఐటి నుంచి అంటూ అతను అదే రేంజ్‌లో సమాధానమిచ్చాడు. నాకు నోట మాట రాలేదు. అందరికీ నమస్కారం. జీవన గమనం 7వ భాగాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను. సవిత పయనం కొత్త మలుపు తిరగబోతోంది. గోకుల్, గోకుల్ వాళ్ళమ్మ ఇందిర గారు చెప్పినట్టు సవిత వాళ్ళ తల్లిదండ్రుల్ని కలుసుకుంటుందా? లేదు, వాళ్ళని కలవకుండానే తను అనుకున్నది సాధించాలి అనుకుంటోందా? నెక్స్ట్ ఎపిసోడ్‌లో తప్పకుండా మీకు తెలిసిపోతుంది. ముందు ఎపిసోడ్స్ వినాలనుకుంటే వాటి లింక్స్‌ని డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. తప్పకుండా వినండి. నెక్స్ట్ ఎపిసోడ్స్ వినాలి అనుకుంటే మీరు ఇప్పుడే ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవే కాకుండా మరిన్ని సందేశాత్మక, సామాజిక, వినోదాత్మక కథలు వినాలనుకుంటే కూడా ఈ ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.